సామాజిక మాధ్యమాల ద్వారా కొంతమంది ఉద్దేశపూర్వకంగా తనను అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తున్నారని, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మెగా కోడలైనటువంటి లావణ్య త్రిపాఠి ఆవిడ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి కొంతమంది మీద చర్యలు తీసుకోవాల్సిందిగా వారిని కోరారు. ఇంతకీ మెగా కోడలైనటువంటి లావణ్య త్రిపాఠి గారిని సామాజిక మాధ్యమాల ద్వారా ఎవరు అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తున్నారు, అసలు వారు ఏమన్నారు, ఓవరాల్గా ఏం జరిగిందనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సామాజిక మాధ్యమాల వేదికగా తమ పరువుకి భంగం కలిగించే రీతిలో ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్న వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ నటి లావణ్య త్రిపాఠి కొణిదెల హైదరాబాద్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67తో పాటుగా భారత న్యాయ సంహితలోని సెక్షన్ 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు వివరాల్లోకి గనక వెళ్తే పర్పుల్ క్రేయాన్ 00 అనేటువంటి ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనపై తన కుటుంబ సభ్యులపైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, వారిని అసభ్యకరమైనటువంటి పదజాలంతో దూషిస్తున్నారని, తమ కుటుంబ సభ్యులనే లక్ష్యంగా చేసుకుని పలు పోస్టులు, కమెంట్లలో దూషణలు అలాగే అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ లావణ్య ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. ఈ వేధింపులు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయని, ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం గౌరవాన్ని దెబ్బతీయాలని ఆరోపణలు చేస్తూ కొంతమంది అవమానపరుస్తున్నారంటూ లావణ్య త్రిపాఠి పేర్కొన్నారు. కొన్ని పోస్టులపై కమెంట్ల రూపంలో అసభ్యకర పదజాలంతో దూషణలు చేయడమే కాకుండా తన వ్యక్తిత్వం, నైతిక విలువలను ప్రశ్నించేలాగా ప్రచారం చేస్తున్నారంటూ ఆవిడ వివరించారు. ఈ నేపథ్యంలోనే సంబంధిత ఇన్స్టా ఖాతా నడుపుతున్నటువంటి ఆ వ్యక్తిని గుర్తించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, ఆ ఖాతా ద్వారా చేసినటువంటి పోస్టులను తొలగించేలాగా చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను అయితే లావణ్య త్రిపాఠి కోరడం జరిగింది. సో పర్పుల్ క్రేయాన్ 00 ఈ అకౌంట్ ఏదైతే ఉందో ఈ ఇన్స్టా అకౌంట్ ద్వారా లావణ్య త్రిపాఠి మీద, లావణ్య త్రిపాఠి గారి కుటుంబ సభ్యుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో వారిని దూషిస్తూ ఈ అకౌంట్ నుంచి అయితే కమెంట్లు చేస్తున్నారు, పోస్టులు చేస్తున్నారు. కాబట్టి వారు చేసినటువంటి కమెంట్లు కానీ పోస్టులు కానీ ఆ అకౌంట్ నుంచి తొలగించమని, అలాగే ఈ పోస్ట్ చేసిన వారి మీద, కమెంట్ చేసిన వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి అంటూ ఆవిడ సైబర్ క్రైమ్ పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. ఇక పోలీసులు అయితే ఐటీ చట్టం ప్రకారంగా సెక్షన్ 67తో పాటుగా భారత న్యాయ సంహితలోని 78, 79 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారు దర్యాప్తు ప్రారంభించారు. కేసు వివరాల్లోకి వెళ్తే నిజంగా పర్పుల్ క్రేయాన్ 00 అనేటువంటి ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారానే లావణ్య త్రిపాఠి గారి మీద, వారు ఆ కుటుంబ సభ్యుల మీద అయితే వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా, వారి గౌరవాన్ని భంగం కలిగించేలాగా పోస్టులు పెట్టడం ఆవిడ గమనించి ఎట్టి పరిస్థితుల్లో ఈ అకౌంట్ మీద, ఈ అకౌంట్ని మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోండి అంటూ కూడా వారిని కోరడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.